ప్రస్తుతం మనము నవీన్ యాదవ్ గారి ఇంటి ముందు ఉన్నాము. ఇక్కడ ఈ కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడదాం. సార్ నమస్తే. మేడం నమస్తే మేడం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనపర్తి నియోజకవర్గం నుంచి మేఘారెడ్డి అనే ఎమ్మెల్యే తరపున ఎర్రగడ్డ ఏరియాలోనే రహమత్ నగర్ నుంచి ప్రచార నిమిత్తం 2 రోజులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చూసినా ఈ జూబ్లీస్ అనే ప్రాంతం చాలా 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 పెద్ద అని అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా మంది పేదవారు ఉన్నారు. గత 10 సంవత్సరాలు ఇక్కడ ఈ ఏరియా మేము నిన్న 2 రోజులు తిరిగి చూస్తే ఎక్కడ అభివృద్ధి అనే ఎక్కడ కనిపిస్తలేదు. కానీ ఈ ప్రజలను పోయి కలుస్తుంటే, ఓటర్స్ని కలుస్తుంటే ఈసారి ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ను ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి గంటపదంగా చెప్తారు. ఎక్కడ ఏ చూసినా మన ఉద్యోగస్తులు కానీ, మన వ్యాపారవేత్తలు కానీ, బీద వాళ్ళు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సన్న బియ్యం కానీ, తర్వాత ఈ రుణమాఫీ కానీ, తర్వాత మన మన రేషన్ కార్డ్స్ కానీ, మన కరెంటు ఉచిత కరెంటు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఒక క్వశ్చన్ వేస్తున్నాను మేడం. మా పేదవాళ్ళు పింఛన్ చేస్తే బాగుండని అడుగుతారు. అది కూడా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ గత ప్రభుత్వం బాగా దాంట్లో ఊపిలో దించిపోయింది. కాబట్టి ఈ తర్వాత ఖచ్చితంగా 4,000 పింఛన్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పైన ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి నవీన్ కుమార్ గారు పెద్ద మెజార్టీతో గెలుస్తా అని చెప్పి మేము ఆశిస్తూ అనుకుంటున్నాం మేడం. సరే, అయితే ఇక్కడ ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య అనే మెయిన్గా చూపిస్తున్నారు. మరి మీరు ఇంటింటి ప్రచారానికి వెళ్ళిన ప్రజలు మీకు ఎలాంటి సవాళ్ళు ముందు పెడుతున్నారు, ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి? మరి మేడం, మేము ప్రచారం అయితే ఖచ్చితంగా మా కాంగ్రెస్ అభ్యర్థిని గత 3 సార్లు వేరే అభ్యర్థి గెలిపించిన అభివృద్ధి జరగలేదు. ఈ గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఈ జూబ్లీస్ ప్రాంతంలో నియోజకవర్గంలో డ్రైన్లు కానీ, సిసిలన్నీ సందున పూర్తి చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి తరఫున గెలిచిన ఎమ్మెల్యే నవీన్ కుమార్ గెలిచిన వెంబడే ఇటువంటి పనులు పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకు మేము స్పష్టంగా హామీ ఇస్తున్నాం మేడం. సార్, అపోజిషన్ పార్టీ నుంచి కొన్ని పథకాలు అసలు అమలు పరచలేదు ఈ గవర్నమెంట్. మరి మేము ఓట్లు ఎలా వేయాలి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? వాస్తవంగా మేడం, మావి గ్యారంటీ 6 గ్యారంటీలు చేసినాం. దాదాపు కొన్ని పథకాలు 4-5 పథకాలు పూర్తి చేసినాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం